ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దర్శించుకున్నారు. అనంతరం 35.19 కోట్ల టీటీడీ నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్షా విరమణ మండపం నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండగట్టు ఆలయంలో వసతులు కల్పించాలని తన దృష్టికి వచ్చిందన్నారు. అందుకు టీటీడీ బోర్డు సభ్యులు మహేందర్ రెడ్డి, ఆనంద్ సాయి, చైర్మన్ బిఆర్ నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమష్టిగా నిర్ణయం తీసుకుని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. ఆయన మంచి మనసుతో దైవ కార్యక్రమానికి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే తనకు అపారమైన నమ్మకం ఉందని, అదేవిధంగా కొండగట్టు తనకు పునర్జన్మనిచ్చిందని పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. వెల్కమ్ సార్. ముందుగా శిలాపలక ఆవిష్కరణ మహోత్సవం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. చప్పట్లతో తమ హర్షధ్వానాలు వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనుల మధ్య శిలాపలక ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్నారు. ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ అతిథి అభ్యాగతులందరికీ కూడా పేరు పేరున నమస్సులు తెలియదు. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. నాకున్న సన్నిహితులు, స్నేహితులు వీళ్ళందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ కానీ మేము అందరూ వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు. ఎలా మిస్ అయింది, ఎలా బతుకున్నా నాకు ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు